b వాల్యూ 1/9. ఓకే ఓకే, b వాల్యూ 1/9 అంట. ఓకే, నౌ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ వాల్యూ? హ్యావ్ టు ఫైండ్ అవుట్ b ప్లస్ c వాల్యూ. ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. దెన్ b ప్లస్ c ఫైండ్ అవుట్ చేయమంటారు. b ప్లస్ c, b ప్లస్ c వచ్చేసరికి b వాల్యూ 1/9, c వాల్యూ ఎంత? 14/9. c వాల్యూ 14/9. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 15/9. 15/9. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ ద మోడల్. ఈ మోడల్కి ఇది ప్రొసీజర్. ఏంటి అంటే ఇక్కడ x² + 5 అనేటువంటి టర్మ్ ఒకటి, అలానే x+2 అనేటువంటి ఇంకొక టర్మ్ ఉంది. కాబట్టి డిఫరెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ x+2తో ఈ యొక్క x+2తో c వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. దాని తర్వాత ఎల్సిఎం చేసుకుని మనం ఇందాక చెప్పినటువంటి ప్రొసీజర్ అంటే ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వేట్ చేయండి. ఈక్వేట్ చేసిన తర్వాత కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. ఓకే, సో ఇది ఏ ఫార్ములా ఉంది? ax² + bx + c. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఫార్మేట్లోకి మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఇటువైపు ఉన్నటువంటి x² కోఎఫిషియంట్, ఇటువైపు ఉన్నటువంటి x² యొక్క కోఎఫిషియంట్ a + c = 4. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే a = 22/9 అనేది వచ్చింది. ఓకే, సేమ్ అలానే ఇక్కడ 5x, x యొక్క కోఎఫిషియంట్ 5, x యొక్క కోఎఫిషియంట్ 2a + b. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏ వాల్యూ ఆల్రెడీ 22/9. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బి వాల్యూ అనేది రావటం జరిగింది. ఓకే, సో నీకు కావాల్సినటువంటి సి వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో దాని నుంచి b + c = ఫైండ్ అవుట్ చేయాలి. సో బి వాల్యూ, సి వాల్యూ ఆల్రెడీ 14/9 కాబట్టి సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ 15/9. ఇది మనకి ప్రీవియస్గా అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. ఓకే, సో సేమ్ అదే ప్రొసీజర్లో ఇంకొక ప్రాబ్లం చేయండి. 2021లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా. 2000 ఇలా ఇచ్చేసి రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ అన్నాడు. అంటే ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాయాలి మనం ఇక్కడ. ఇందాక ఫైండ్ అవుట్ చేసినట్టు b + cలు కనుక్కోవడం కాదు, ఇక్కడ దీని యొక్క పార్షియల్ ఫ్రాక్షన్ అనేది రాయాలి. ప్లీజ్ సాల్వ్. 2021లో అడిగినటువంటి ప్రాబ్లం. ఈ సెట్లో అడిగినటువంటి ప్రాబ్లం ఇది, డిప్లొమాలో కాదు, ఈ సెట్లో అడిగినటువంటి ప్రాబ్లం. చేస్తున్నారా? చేయకపోతే, అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, ప్రాబ్లం లేదు. స్లో లెర్నర్ అయినా ప్రాబ్లం లేదు, నేను ఒకసారి చెప్తాను, అట్లీస్ట్ ఇప్పుడైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క ఎక్స్ప్రెషన్ ఇక్కడ x² + 1 ఉంది. x² + 1 ఉన్నప్పుడు నువ్వు స్ప్లిట్టింగ్ ఎలా చేస్తావు అంటే ax + b / x² + 1, నెక్స్ట్ ప్లస్ c / x +
4. ఇది స్ప్లిట్టింగ్. సో ఇక్కడ c/x+1 అనేది సింగిల్గా ఉంది, x+4 అనేది సింగిల్గా ఉంది కాబట్టి నువ్వు c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే x+4 = 0 చేసుకోండి. cకి ఉన్నటువంటి డినామినేటర్ ఏంటి, x+4 కాబట్టి దట్ ఈక్వల్ టు 0 చేసుకుంటే దాని నుండి x ఏమవుతుంది, -4 అవుతుంది. సో సి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో LHS సైడ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్లో న్యూమరేటర్ ఏంటి, 2x+3 బై డినామినేటర్ ఏమి వేయాలి అంటే సి చేస్తున్నావు కాబట్టి సి డినామినేటర్ వేయకుండా రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో x² + 1 దీని యొక్క డినామినేటర్ వేయాలి. దీనికి ఎట్ x = -4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో -4 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 2 × x ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × -4 + 3 బై x² + 1 అంటే -4² + 1 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్, 2 4 8, 8 అంటే -8 + 3 అంటే -5 బై 4² -4² అంటే ఎంత, 16. 16 + 1 ఎంత, 17. సో వాట్ ఈస్ ద సి వాల్యూ, సి వాల్యూ ఈస్ 17. సో సి = -5/17, -5/17. సో దిస్ ఈస్ ద సి వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం చేసుకుని LHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని RHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వేట్ చేయండి. సో ఫర్ దట్ పర్పస్ సో LHS ఏంటి, 2x+3 బై x² + 1 ఇంటూ x+4 ఈక్వల్ టు ax + b బై x² + 1 ఇంటూ x. ఇక్కడ ఈ యొక్క టర్మ్కి ఎల్సిఎం ఏంటి, x² + 1 ఇంటూ x+4 అనమాట. సో దీనికి రాసుకున్నారు సింప్లిఫికేషన్, ఎల్సిఎం చేసుకుంటే x + b ఇంటూ x+4 నెక్స్ట్ ప్లస్ c ఇంటూ x² + 1. ఇది అయిపోయింది. సో దీనికి నెక్స్ట్ స్టెప్ LHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్, సో దట్ ఈస్ 2x+3 RHS సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ దట్ ఈస్ ax + b ఇంటూ x+4 ప్లస్ c ఇంటూ x² + 1. సో దీన్ని ఏ ఈక్వేషన్ ఫామ్లోకి తీసుకురావాలి, ax² + bx + c ఈ ఫార్మేట్లోకి తెచ్చుకోండి. ax² + bx + c అనేటువంటి ఫార్మేట్లోకి తెచ్చుకోండి సింప్లిఫై చేసి. సో దీన్ని ఇలానే ఉంచేసేయండి, 2x+3 = ax ఇంటూ x అంటే ax² ప్లస్ ax ఇంటూ 4 అంటే 4ax ప్లస్ b ఇంటూ x అంటే bx ప్లస్ b ఇంటూ 4 అంటే 4b. అక్కడతో ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ c ఇంటూ x² + 1 అంటే cx² ప్లస్ c అనమాట. సో ఇప్పుడు x² టర్మ్స్ అన్ని ఒకవైపు రాసుకోండి, x² టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, x టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో LHS అలానే ఉంచుకోండి, 2x+3 ax² cx² ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి, x² కామన్ తీస్తే ఏం మిగులుతుంది, a ప్లస్ c మిగులుతుంది. నెక్స్ట్ 4ax bx, xలన్నీ అయిపోయినాయి ఆ రెండు. సో x కామన్ తీస్తే ఏమవుతుంది, 4a ప్లస్ b అండి. ఓకే, తర్వాత రిమైనింగ్ ఉన్నవి ఏంటి అంటే కాన్స్టెంట్ టర్మ్స్ 4b ప్లస్ c. సో 4b ప్లస్ c చేసేయండి. సో ఇప్పుడు చూడండి, ax² + bx + c, ax² + bx
ప్లస్ సి అనేటువంటి ఫార్మేట్లోకి వచ్చింది. ఇక్కడ లేదు కదా అనుకుంటారు మీరు. ఇక్కడ లేదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే 0x² చేయటమే. 0 ఇంటూ x² అంటే 0నే. కాబట్టి ఇప్పుడు ఏంటి x² యొక్క కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేయండి. LHS సైడ్ ఉన్నటువంటి x² యొక్క కోఎఫిషియంట్ ఎంత? 0 ఈక్వల్ టు ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? a ప్లస్ సి అనమాట. సి వాల్యూ నువ్వు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసావు. ఏ ఫైండ్ అవుట్ చేసావు? సి వాల్యూ -5/17 ఫైండ్ అవుట్ చేసావు. ఓకే, సి ఈక్వల్ టు ఏం ఫైండ్ అవుట్ చేశారు? -5/17. సో 0 ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే -5/17. సో దీని నుంచి ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 5/17. ఏ ఈక్వల్ టు 5/17. ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ కావాల్సింది ఏంటండి అంటే మీకు బి వాల్యూ కావాలి. బి అనేటువంటి టర్మ్ ఏంటి? ఇది. లేదా ఇక్కడ చూడండి కాన్స్టెంట్ టర్మ్ తీసుకోండి. 4b ప్లస్ సి ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. సో నేను కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటున్నా. 4b ప్లస్ సి ఈక్వల్ టు 3. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ను ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే నీ యొక్క టార్గెట్ బి అనమాట. సో కాబట్టి 4b ఈక్వల్ టు 3 మైనస్ సి. ఓకే, 4b ఈక్వల్ టు 3 వాల్యూ ఆల్రెడీ 3 మైనస్ సి వాల్యూ ఆల్రెడీ -5/17 క్యాలిక్యులేట్ చేశారు. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -5/17 -5/17 అనమాట. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. 4b ఈక్వల్ టు 3 ప్లస్ 5/17. 5/17 అంటే 4b ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 17, 3 17s 3 17s ఆర్ 51. 51 ప్లస్ 5 అంటే 56 అనమాట. ఓకే, సో దీని నుంచి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది? బి ఈక్వల్ టు 56/4 ఇంటూ 17 అంటే బి ఈక్వల్ టు 456లో 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14/17. బి ఈక్వల్ టు 14/17. ఏ ఈక్వల్ టు 5/17, బి ఈక్వల్ టు 14/17, సి ఈక్వల్ టు -5/17. వచ్చినాయా రాలేదా? ఎనీబడి? చరణ్ కొత్తగా యాడ్ అయింది. చరణ్ అండ్ చరణ్ కుమార్. Anybody respond to the answer? Anisha? Jatin? ఏ వాల్యూ 5/17 వచ్చిందా? ఎవరికైనా రాలేదా? సార్ వచ్చింది. ఓకే, శశిధరా చెప్పింది. సార్ ఓకే, వాట్ అబౌట్ అదర్స్? సూర్య సార్ వచ్చిందా? ఏ ఈక్వల్ టు 5/17. వచ్చింది సార్. ఓకే, టెల్ మీ ద. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 5/17, బి ఈక్వల్ టు ఎంత వచ్చింది? బి ఈక్వల్ టు 14/17. ఓకే, ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే మనకి 2x + 3 దీనికి వచ్చేటువంటి ఫైనల్ ఆన్సర్ 2x + 3/x² + 1 ఇంటూ x + 4. దీన్ని రిజాల్వ్ చేయడం అంటే మనం ఏం రాసుకున్నాం? ax + b/x² + 1 plus c/x + 4.
సో దీనికి ఇప్పుడు ఏ ప్లేస్లో 5/17, బి ప్లేస్లో 14/17, సి ప్లేస్లో -5/17 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయగా వచ్చినటువంటిదే ఫైనల్ ఆన్సర్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో 5/17, 5/17 ఇంటూ ఎక్స్ ప్లస్ బి వాల్యూ ఈజ్ 14/17. B value is 14/17. 14/17 by x square plus 1 x square plus 1 plus c value ఏమొచ్చింది -5/17 కాబట్టి సో ఇక్కడ ముందే మైనస్ పెట్టేసుకోండి. -5/17 -5/17. సో దీని సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ చేస్తే 17 ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం తీసేసుకుంటే 5x 5/17 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. 5/17 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇది. ఇక్కడ ఎల్సిఎం చేసుకోండి. సో ఇవి ఏమవుతుంది ఎల్సిఎం చేస్తే 5x ప్లస్ 14/17 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 -5/17 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది మీకు 2021లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. మోడల్ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాకపోతే చెప్పండి ఎవరైనా కానీ. మోడల్ సింప్లిఫికేషన్ అనేది మీరు పెట్టేటువంటి ఫోకస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సింప్లిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ యువర్ బేసిక్ నాలెడ్జ్. లాజిక్ ఏంటి అంటే ఒక్కసారి క్లియర్గా చెప్తున్నా వినండి. ఫస్ట్ చేయాల్సినటువంటిది ఇలా ఇచ్చినప్పుడు, ప్రాబ్లం అనేది ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉన్న దానికి ఏఎక్స్ ప్లస్ బి అనేది తీసుకోవాలి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ సి బై ఎక్స్ ప్లస్ 4 అలా తీసుకున్న తర్వాత బేసిక్ మెథడ్ నుంచి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. దాని తర్వాత ఎల్సిఎం చేసుకుని ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వేట్ చేయటమే. ఈక్వేట్ చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ని ఈక్వేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అలానే ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. అలానే కాన్స్టెంట్ టర్మ్స్ని ఈక్వేట్ చేసుకోండి. అప్పుడు మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, సో అర్థమైందే? నెక్స్ట్ ప్రాబ్లం చేయండి, ఒకటి చెప్తాను. ఈ ప్రాబ్లం చేసిన తర్వాత క్లాస్ క్లోజ్ చేస్తా మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత. దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇది రిజాల్వ్ చేయండి. దీనికి ఒక క్లూ నేను ఇస్తాను, దాని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇందాక ఇంటర్చేంజ్ అయిన టర్మ్స్, దీనికి ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది, సెకండ్ టర్మ్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ని బిఎక్స్ ప్లస్ సిగా తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇది ప్రొసీజర్. అదే థర్డ్ టర్మ్ ఇచ్చారనుకోండి, ఇంకొక టర్మ్ ఇచ్చారనుకోండి అమ్మా, ఇంకొక టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టర్మ్ అంటే ఎలా అంటే మీకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఇంకొక టర్మ్ తీసుకుంటారు, డిఎక్స్
ప్లస్ ఈ బై డిఎక్స్ ప్లస్ ఈ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇలా తీసుకుంటారు. ఎన్ని స్క్వేర్లో ఉన్నటువంటి టర్ములు వస్తే పైన ఇలా ఏఎక్స్ ప్లస్ బి లేదా బిఎక్స్ ప్లస్ సి లేదా డిఎక్స్ ప్లస్ ఈ అలా యాడ్ అవుతా రావాలి. ఓకే, సో అది నెక్స్ట్ ఫీచర్లో చూద్దాం. సో ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. దిస్ ఈస్ ద సాల్వ్డ్ ప్రాబ్లం ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. టెల్ మీ ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? ఎక్స్ ఈక్వల్ టు 2. వెరీ గుడ్. ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నావు కాబట్టి ఏ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఉన్నటువంటి టర్ము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, డినామినేటర్లో ఏ కింద ఉన్నటువంటిది కాకుండా రిమైనింగ్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి టర్మ్ యొక్క డినామినేటర్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, దీనికి ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 5/8. వెరీ గుడ్. 5/8. 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే అక్కడ 5/8. 8. ఓకే, రైట్. ఏ ఈక్వల్ టు 5/8. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి ఎల్సిఎం చేసుకోవాలి. ఓకే, సో ఎల్సిఎం చేసుకోవాలి అంటే దీనికి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు ఎల్సిఎం. సేమ్ అదే టర్మ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇదేమవుతుంది? ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 చేయండి ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఈ స్టెప్ తెలియాలి. ఈ స్టెప్ తెలిసిన తర్వాత ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వేట్ చేయండి. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 2 అనమాట. దీన్ని సింప్లిఫై చేసుకుని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లోకి రాసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇన్ కేస్ మీకు ఎక్స్ అనేటువంటి టర్మ్ లేదు ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్, కాబట్టి ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అలా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ ఉన్నటువంటి టర్మ్స్ని ఈక్వేట్ చేయండి, ఎక్స్ ఉన్నటువంటి టర్మ్స్ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వేట్ చేసుకోండి. ఇది మోడల్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ బి వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి. ఎనీబడి ఎవరు క్విక్గా చెప్తారో చూద్దాం. ఓపిక అంటే ఓర్పు అనేది ఉండాలి మెయిన్. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ పీస్ఫుల్గా చేయాలి. ప్రాబ్లంను చూసి భయపడొద్దు. అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చేయలేరా ఇంకా? మల్టిప్లికేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 4a. నెక్స్ట్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే బిఎక్స్ స్క్వేర్, బిఎక్స్ ఇంటూ 2 అంటే 2 మైనస్ 2bx ప్లస్ సి ఇంటూ ఎక్స్ అంటే సిఎక్స్ మైనస్ 2c. ఎక్స్ స్క్వేర్ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాయండి.
ఎక్స్ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. సో ఎక్స్ స్క్వేర్ ఉన్నటువంటి టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఎక్స్, ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ ఉన్నటువంటి టర్మ్స్ 2bx సిఎక్స్, అందులో ఎక్స్ కామన్ తీస్తే -2b ప్లస్ సి. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 4a 2c, సో ప్లస్ 4a మైనస్ 2c. సో నీకు కావాల్సినటువంటిది ఏ అనేటువంటి టర్మ్ తెలిసింది కాబట్టి నీకు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి అనమాట. ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక 5/8 అన్నారు. సో 1 = 5/8 ప్లస్ బి. దీని నుండి బి = ఎంత? సింపుల్ మ్యాథమెటిక్, అది కూడా చేయకపోతే ఇంకా అసలు సార్ 3/8. 3/8. ఓకే రైట్. బి = 3/8. రిమైనింగ్ వచ్చిందా రాలేదా? సార్ 3/8. వైష్ణవి, ఎస్ సార్. సమన్విత, ఎస్ సార్. ఓకే. సో నెక్స్ట్ నీకు ఇంకేం కావాలి? సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే ఇక్కడ బి వచ్చింది, ఈ ఎక్స్ప్రెషన్ తీసేసుకోండి. సో ఇక్కడ -2b ప్లస్ సి, ఇది ఆర్హెచ్ఎస్ సైడ్. ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? 0. సో కాబట్టి 0 తీసేసుకోండి. సో -2 × బి వాల్యూ 3/8 ప్లస్ సి = 0. దీన్ని అటు పక్కకు తీసుకెళ్తే సి = ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 3s 6/8. సి = 6/8. 6/8 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 3/4. సో ఈ మూడు ఏ = 5/8, బి = 3/8, తర్వాత సి = 3/4. ఆ మూడింటిని కూడా ఈ యొక్క ఎక్స్ప్రెషన్లో, ఇందాక చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి ప్లేస్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సి ప్లేస్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే రైట్. అర్థమైందా మోడల్? అర్థం కాలేదమ్మా. సో దీంతో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి మేజర్ థింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనం మ్యాక్సిమం మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాట్రిసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్.